వెన్నెముక వంగిపోవడం, విపరీతమైన నొప్పి, డెలికేట్ బోన్స్ ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ లక్షణాలు. అదే బోలు ఎముకల వ్యాధి. ఇది ఎక్కువగా మహిళల్లో వస్తుంటుంది. అందుకు కారణమేంటి? మహిళల్లో సాధారణంగా బోన్ మాస్ అనేది పురుషులతో పోల్చితే తక్కువ ఉంటుంది. వయస్సు మీద పడుతున్న కొద్దీ బోన్ హెల్త్ క్షీణిస్తూ ఉంటుంది. అలా ఆస్టియోపోరోసిస్ కు దారితీయొచ్చు. ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ వ్యాధి ఉంటే అది తర్వాతి తరాలకు రావచ్చట. పురుషుల్లోనూ ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఉంటుంది, కానీ ఈ వ్యాధి వచ్చే అవకాశాలు మహిళల్లోనే ఎక్కువ. అందుకు ప్రధాన కారణం హార్మోన్స్. మెనోపాస్ తర్వాత లో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఉంటే ఈ వ్యాధి వస్తుందట. మెన్స్ట్రువల్ పీరియడ్ సైకిల్ అబ్నార్మల్ గా ఉన్నప్పుడు కూడా అది ఈస్ట్రోజన్ లెవెల్స్ పై ఎఫెక్ట్ పడుతుంది. పలు లాంగ్ టర్మ్ మెడిసిన్స్ వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆస్మా అండ్ రీమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధుల ట్రీట్మెంట్ కు ఉపయోగించే గ్లూకోకోర్టికాయిడ్స్, ఆడ్రినోకోర్టికోట్రోపిక్ హార్మోన్ వల్ల కూడా ఈ ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఈ వ్యాధి రావడానికి మీ లైఫ్ స్టైల్ ప్రధాన కారణమంటున్నారు ఆరోగ్య నిపుణులు. బాడీకి సరైన ఎక్సర్సైజ్ లేకపోవడం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం, మద్యం విపరీతంగా సేవించడం వంటివి ఆస్టియోపోరోసిస్ రావడానికి ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారికి ఫ్రాక్చర్స్ ఎక్కువగా అయ్యే ప్రమాదం ఉంది. మహిళల్లోనే ఈ వ్యాధి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉండడంతో శరీరానికి తగిన వ్యాయామాలు చేస్తూ కాల్షియం పెంచే డైట్ తీసుకుంటూ బోన్ హెల్త్ కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.